రిలాక్స్ టెక్ వరల్డ్ కు స్వాగతం. ఈ రోజు మనం కంటి చూపు వెనుక ఉన్న అసలైన మ్యాథ్స్ మరియు సైన్స్ గురించి తెలుసుకుందాం. మన కంటి చూపు ప్రిస్క్రిప్షన్ లో ప్లస్ పవర్ లేదా మైనస్ పవర్ ఉంటుంది కదా. అది ఎలా కొలుస్తారు అనేది అర్థం కావాలంటే మొదటగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి డయోప్టర్, రెండు ఆర్క్ మినిట్. మొదటగా 1 డయోప్టర్ అంటే ఏంటో చూద్దాం. సులభంగా చెప్పాలంటే ఒక లెన్స్ కాంతిని వంచుతుంది. ఆ కాంతిని సరిగ్గా 1 మీటర్ దూరంలో ఫోకస్ చేస్తే దానిని 1 డయోప్టర్ అంటారు. దీని అర్థం 1 మీటర్ దూరమే 1 డయోప్టర్ కు పునాది. ఒకవేళ మీ చూపు 1 మీటర్ దూరంలో స్పష్టంగా కనిపించకపోతే 1 మీటర్ కంటే దగ్గరగా లేదా దూరంగా వస్తువులు మసకగా కనిపిస్తే మీకు కంటి అద్దాలు అవసరం అని అర్థం. ఇప్పుడు ఆర్క్ మినిట్ అంటే ఏంటో చూద్దాం. లెన్స్ కాంతిని వంచినప్పుడు ఒక చిన్న కోణం ఏర్పడుతుంది. ఆ చిన్న కోణాన్ని ఆర్క్ మినిట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే డయోప్టర్ అనేది దూరం గురించి చెప్తుంది. ఆర్క్ మినిట్ అనేది మన కన్ను చూసే కోణం ఎంత చిన్నదో చెప్తుంది. ఆర్క్ మినిట్ ఎంత చిన్నదో ఒక సులభమైన ఉదాహరణతో చూద్దాం. ఒక పెద్ద గోడ గడియారాన్ని ఊహించుకోండి. మనము సమయం చూసేటప్పుడు నిమిషాల ముళ్ళు 12 నుంచి 12:01 వరకు కదలడానికి 1 నిమిషం సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఆ గడియారం మధ్యలో నిలబడి నిమిషాల ముళ్ళు చివరను చూస్తున్నారు అనుకోండి. ఆ ముళ్ళు 12 నుంచి 12:01 వరకు వెళ్ళినప్పుడు మీ కళ్ళు తిరిగే కోణం దాదాపు 6 ఆర్క్ మినిట్లు. కానీ మన కన్ను ఒక అక్షరాన్ని స్పష్టంగా గుర్తించాలంటే కేవలం 5 ఆర్క్ మినిట్ల కోణం చాలు. ఇలా చెప్పొచ్చు, గడియారంలో 1 నిమిషం ముళ్ళు తిరిగే గ్యాప్ కంటే కూడా మన చూపుకు అవసరమైన కోణం చాలా చాలా చిన్నది. ఇప్పుడు ఒక చిన్న లెక్క చూద్దాం. 1 మీటర్ బై డయోప్టర్ అనేది మీ కంటి చూపు స్పష్టంగా కనిపించే దూరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 1/1 అంటే 1 మీటర్, 1/2 అంటే 0.5 మీటర్లు, 1/3 అంటే 0.33 మీటర్లు. ఈ దూరం లోపల లేదా దూరంగా కనిపించడమన్నది మీ కంటి చూపు ప్లస్ పవర్ ఆ లేదా మైనస్ పవర్ ఆ అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 1 డయోప్టర్ వద్ద 1 మీటర్ దూరంలో 4.1 సైజు అక్షరం సరిగ్గా 5 ఆర్క్ మినిట్ల కోణాన్ని చేస్తుంది. సారాంశంగా చెప్పాలంటే దూరం తగ్గే కొద్దీ డయోప్టర్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా డయోప్టర్ ఆర్క్ మినిట్లు మరియు మీటర్ స్కేల్ మన కంటి చూపును నిర్ణయిస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చితే రిలాక్స్ టెక్ వరల్డ్ ఛానల్ ను లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.